తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో తెనుగాంచి ప్రోలుల చూడు పేరైన తిరుపతమ్మరంట ముగ్గురమ్మల రూపం సిరిగల్ల మా తిరుపతాంబ భక్త కోటి జనులకెల్ల బంధువయ్యా తల్లి కొలువు తీరి ఉన్నదయో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో పసుపు కుంకుమతోటి పగడాల తిరుపతమ్మ చూడు వేయి కిరణాలతోటి వెలిగేటి మా గొప్ప తల్లి ఆదిశక్తి అమ్మవారు ఆదుకునే తిరుపతమ్మ మా గొప్ప తల్లంటారో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో సత్యమైన శ్రీ తిరుపతాంబ సల్లంగా చూసే తల్లంట కోరుకున్న భక్తుల గంట కొడుకులనిచ్చే తల్లంట రంగు రంగు పల్లకీల ఊరేగు తిరుపతాంబ ఊరు వాడ సంబరాలు రో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో ధన దప్పుల్లతోని దండు కట్టుకొని భక్తులంట చిన్న పెద్ద సింధులేసుకుంటా మునియేటి తీరాన్ని చేరి చక్కరైన తిరుపతమ్మ సల్లంగా ఉంచుమాని కరములెత్తి మొక్కేరయ్యో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో బయలెల్లి వస్తున్నదమ్మో తిరుపతమ్మ బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో లక్షల భక్తులు వేడగా తల్లి దీవెనలిచ్చునయో
అలంకరణ చేసేరమ్మా. ముద్దు ముద్దుగా తల్లిని అలంకరణ చేసేరమ్మా. పగడాల మా తల్లికి పట్టు చీరేను గట్టి దిష్టి సుక్కాను పెట్టి దీవించి వెళ్ళేరమ్మా. దిష్టి సుక్కాను పెట్టి దీవించి వెళ్ళేరమ్మా. రత్నాల మాలలతో నీ అందాల తిరుపాంబ ముస్తాబు అయి ఎంతో మురిసిపోత ఉందమ్మా. పెళ్ళి పెళ్ళోయమ్మ మా తిరుపాంబ పెళ్ళంట. గోపయ్య స్వామితోని కళ్యాణ వేడుకట. అరే అరెరెరెరెరెరె. సన్నాయి మేళాలు మిన్నంటి మోగంగా డమడమడమనాదాలేము దద్దరిల్లుతుండంగా. డమడమడమనాదాలేమో దద్దరిల్లుతుండగా. ఆ చిన్నాలు పెద్దాలంతా చిందులెత్తు ఆడంగా జయ జయనాదాలే ఓంకార శబ్దాలై వినిపించంగా. జయ జయనాదాలే ఓంకార శబ్దాలై వినిపించంగా. ముత్యాల పల్లకిలోన ముద్దుగా కూర్చొని కళ్యాణ మండపానికై కదిలింది తిరుపతాంబ. పెళ్ళి పెళ్ళోయమ్మ మా తిరుపాంబ పెళ్ళంట. గోపయ్య స్వామితోని కళ్యాణ వేడుకట. పచ్చ పచ్చని పందిర్లు పెనుగంచి ప్రోలు నిండుగా మామిడాకు తోరణాలను వాడవాడనలంకరించి మామిడాకు తోరణాలను వాడవాడ అలంకరించి. మల్లె మందార పూలతో పెళ్లి పందిరి మెరువంగా అందాల అరటి చెట్లు వారాలై నిలుచుండంగా. అందాల అరటి చెట్టు వారాలై నిలుచుండంగా. ఓ రామి సంగు పయ్య పచ్చాని పందిర్లో ఓర ఓర చూపులతోని తిరుపతాంబను చూస్తుండు. పెళ్ళి పెళ్ళోయమ్మ మా తిరుపాంబ పెళ్ళంట. గోపయ్య స్వామితోని కళ్యాణ వేడుకట. అరే పెళ్ళి పెళ్ళోయమ్మ మా తిరుపతాంబ పెళ్ళంట గోపయ్య స్వామితోని కళ్యాణ వేడుకట. మున్నేటి తీరమునందు ముత్యాల పందిరిలోన. జై బలో గణేష్ మహారాజ్ కి, వరసిద్ధి వినాయక మూర్తికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, తిరుపతమ్మ తల్లి గోవింద, గోపయ్య స్వామి గోవింద గోవింద, ఆదిపరాశక్తి అంకమ్మ తల్లికి జై కొట్నోళ్ళకి. నీరసం వస్తున్నదనే ముందుగా ఉదాహరణకి పూర్వం ఒక గ్రామం ఉండేది. గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు రామయ్య అన్న పేరుతో. ఈ రామయ్య గారు మంచిగా సంపాదించేవాడు, 2 చేతుల నిండా సంపాదించి బాగా ఆయన కోరిక ఏంటంటే బాగా సిరి సంపదలు పొలాలు ఇవన్నీ సంపాదించిన తర్వాత వివాహం చేసుకోవాలి, అప్పటిదాకా చేసుకోకూడదు అని చెప్పి ఏం చేశాడు, మంచిగా 100 ఎకరాల పొలాలు సంపాదించాడు. మంచిగా మణులు మాణిక్యాలు, ఇవాళంటే మనం డబ్బులు డాలర్లు ఇవన్నీ అనుకుంటున్నాం, అప్పట్లో మణులు మాణిక్యాలు బంగారం ఇవన్నీ అయితే ధనం. ఇవన్నీ తర్వాత సర్పరూపం చూశాడు, మళ్ళీ నీళ్ళు చల్లి మాట్లాడాడు, ఎందుకయ్యా ఈ బతుకు, మనిషిలాగా పుట్టావు, కుక్కలాగా పుట్టావు, మళ్ళీ పావులాగా పుట్టావు, ఎందుకు నీకు ఈ బతుకు అంటే, లేదండి ఎవడన్నా వచ్చి ధనం దోచుకొని పోతారు, కాటేయడానికి సిద్ధంగా ఉండాలి, ఎవడు దోచుకొని పోకూడదు, ఎక్కడ ప్రేమ ఉంది, ధనం మీద ప్రేమతో, కాబట్టి సర్పంలాగా ఉన్నాడు. వీడికి ఎట్ట బుద్ధి రాదు, మనుష్య జన్మలో చెప్పా వినలేదు, కుక్క జన్మలో చెప్పా వినలేదు, పాము జన్మలో చెప్పినా వినట్లేదు, 3 సార్లు అయింది, వీడు ఎట్లా ఏంటి అని చెప్పి ఏం చేశాడు, కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా ఆ పుట్ట కింద పెద్ద నిధి ఉంది, మీ నాన్న దాచింది, కాకపోతే అక్కడ పాము ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకేముంది, కొడుకులు మంచిగా కర్రలు తీసుకున్నారు, బడితెలు చిన్న తెలుసా ఎవరికన్నా, భగవంతుడు పట్టుకోవడం చాలా తేలిక, ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మనం మంచిగా ఏం చేస్తాం, మనకి తొందరలో దీంట్లో ఎటువంటి సందేహం లేదు,
మీ అందరికీ అనుమానం కలగచ్చు, వెంకటేశ్వర స్వామి ఏంది ఆడవాళ్ళ రూపంలో రావచ్చని. మహావిష్ణువు 21 అవతారాలు ఇచ్చాడు. దశావతారాలు అంటారు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి అని చెప్పుకొని టకటకా చెప్పుకుంటాం. విష్ణుమూర్తికి 21 అవతారాలు, ప్రధానమైనటువంటి అవతారం. దాంట్లో జగన్మోహిని అవతారం. క్షీరసాగరం మదించినప్పుడు గ్రామంలో ఊరి చివరన్నా కూడా రావట్లేదని చెప్పి ఇంకా తేలిక ఏమైంది అంటే ఇంకా కిందకి దిగి వచ్చింది. ఎక్కడ దాకా వచ్చిందంటే మన రోడ్డు మీదకి, అంటే బొడ్రాయి సెంటర్లో ఉన్నటువంటి శీతల అమ్మవారి దగ్గరికి, రామాలయం దగ్గరికి వచ్చి మనం కళ్యాణం జరుపుకుంటాం. ఇక్కడన్నా వచ్చి కూర్చొని నా నామస్మరణ చేసి నా యొక్క అనుగ్రహం పొందుతారు అని. అమ్మ ఎంత దిగువకు వస్తుంది, పిల్లవాడు పిల్లవాడు అనుకోండి, ఆమె ఏనుగు అవుతుంది. కాసేపు ఇంట్లో ఆడిస్తుంటారు కదా, తాతగారు ఎప్పుడు ఎక్కడ తలంచడు, మంచిగా కూర మీసాలు మెలవేసుకొని అటు ఇటు తిరిగి ఆయన వచ్చి మనవడు రావడంతో తాత ఏనుగంటతో ఖచ్చితంగా ఏం చేస్తాడు, వంగోవాల్సిందే, వాడు కూర్చోవాల్సిందే. ఎక్కడ వంగనోడు ఎక్కడ వంగాడు, అక్కడ వంగినట్లే అమ్మ ఎక్కడి నుంచి వంకుంటూ వచ్చింది మన కోసం, పెనగంచిపూల నుంచి తక్కెలపాడు వచ్చింది, తక్కెలపాడు నుంచి మళ్ళీ మన ఇక్కడ బొడ్రాయి దగ్గరికి వచ్చింది. నుంచున్నారనుకోండి, చూడండి విఐపీలు అని అంటుంటాం. తిరుపతి కానీ పెనగంచిపూలు కానీ చూడండి విఐపీలు. వాడు వస్తాడు, ఒక ఫోన్ చేయించుకుంటాడు, పొద్దున వీళ్ళు వచ్చారు విఐపీలు, వీళ్ళే కాసేపు. అంటే ఎవరు రారు కాబట్టి తలుపులు వేసుకోవాలి. ఎవరిని వస్తే ఎప్పుడు తలుపులు తెరుచుకునే ఉంటాయి. కాబట్టి మీరు ఎవరు రారు కాబట్టి ఆ తలుపులు నేను అట్నే దండం పెట్టి మొత్తం కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం అలాంటిది. తల్లి ప్రేమ చాలా గొప్పది. తండ్రి ప్రేమ గొప్పదా, తల్లి ప్రేమ గొప్పదా అంటే తండ్రి ప్రేమే గొప్పది. 2 చేతులు మంచిగా పైకి ఎత్తండి, నమస్కారం చేసుకోండి. కింద ఉన్న వాళ్ళు పైన ఉన్నవాళ్ళు అమ్మ గుర్తుపెట్టుకోండి, మనవాడు అయ్యుంటే చాలు. ఇప్పుడు సపోజ్ భోజనంలో గోవిందా ఇక్కడ వినాయకుడి దగ్గర పోయిందా, తక్కడ వాళ్ళ ఇక్కడ మూల మీదనే ఉన్నాడు గోవిందా. ఏది ఇంతమంది ఉన్నాగా ఆకలి అయితే ముందు భోజనం. ఓం అయం ముహూర్త సమహూర్త అష్టో సమహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఈశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్వాణి ధర్మధర్మవ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయితే పురుషోత్తమ జన్నిత్యం ఏషామిందేవ రస్యామ హృదయస్థ జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీ హిరణ్యాభ్యా నమః శచీపురందరాభ్యా నమః అరుంధతీ వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః హస్తం ప్రక్షాళ్య ఆజమ్యా. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం భూతగ్రహ విస్మళ్యాగ్రే నాశికాగ్రం సంపేడ్య పాపనాశన వైవస్వతమన్వంతరే కలియుగే వృధం పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్చ ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే భగవత్సన్నిధౌ కళ్యాణమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది సృష్టి సంవత్సరాణాం మధ్యే ద్వాదశ్యాం మాసరః వాసస్తు భానువాసస్సుల్లో చెప్పుకోండి. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. అమ్మ సంతానం లేని వాళ్ళు ఉంటే సంతానం కలగాలని, సంతానం ఉన్నవాళ్ళు మంచిగా చదువు రావాలని, వివాహం కాని వాళ్ళు ఉంటే వివాహం కావాలని, ఇంకా ఎవరికైనా పాడి పంట అభివృద్ధి చెందాలని, గృహం కట్టుకోవాలని. ఇంకా ఏం చేశామంటే అంటే చిలికేటప్పుడు దేవతలు రాక్షసులు గోవులు వచ్చినాయి, కొన్ని కామధేను ఇలా మొదలైన గోవులు. ఆ గోవులు కొంతమంది ఋషుల దగ్గర ఉన్నాయి వాటిని, కాబట్టి అది గోత్రము. మన ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు పిల్లగాళ్ళ పేర్లు ఇవన్నీ చెప్పడం చాలా తప్పు. మీరు గుళ్ళోకి వెళ్తే నాలాంటి వాడికి మళ్ళించుకునేవాడు. కాబట్టి భగవంతుడి దగ్గర ఉన్నారు కానీ అలా చెప్పుకున్న తర్వాత స్వామి దగ్గర మనం ఏం కోరుకున్నాం, మనం అందరం క్షేమంగా ఉండాలి కదా. కాబట్టి అంత గొప్పది మన యొక్క ధర్మం. రాముడు ఉన్నాడు అనడానికి అయోధ్య నిదర్శనం, రామసేతు నిదర్శనం.
కృష్ణుడు ఉన్నాడు అనడానికి గుజరాత్లో ద్వారక నిదర్శనం, అమ్మవారు ఉన్నారు అనడానికి పెనగంచిపూల్లో నిదర్శనం. ఇలా ప్రతి చోట ప్రతి దేవత ఉన్నాడు అనడానికి నిదర్శనాలు ఉన్నాయి. ఎందుకు వచ్చాడు భగవంతుడు అంటే ఎప్పుడూ అవసరం లేనివాడు, వీళ్ళందరి కోసం మనల్ని బాగు చేయడానికి భగవంతుడు వచ్చాడు. కాబట్టి మన ధర్మాన్ని మనం ఆచరించాలి. కామ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు నాకు వచ్చేసరికి ఏం కోరిక, నాకు ఇల్లు లేదు కాబట్టి దీపారాధన ఎవరు చేయాలి? ఇంట్లో అంటే ఎవరు చేయాలి? ఆడవాళ్ళు కాదు చేయాల్సింది ఇంట్లో దీపారాధన. మగవాడు ఇంటి యజమాని ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తే దీపం దర్శనం ధూపదీపాంశుద్ధ ఆచమనితో నైవేద్యం చట్ట సోపేదం ఫలలడ్డూకరం భక్తభోజ్య సమాయుక్తం ప్రీత్యేత ప్రతిగృక్షదా నైవేద్యం సమర్పయామి తాంబూలార్థం అక్షతాం సమర్పయామి తాంబూలం సమర్పయామి మంగళ నీరాజనం ఓం ధృతభక్తి సహస్రైత్యా కర్పూరై సకలైస్తథా దివ్యసోన మంత్రస్వంతోర్పాన ఆత్మవృక్షనమస్కారాంతోర్ప మనయాధ్యానావాహనాది షోడశోపచారపూజాంచ భగవాన్ ధర్మాత్మక సర్వం శ్రీ మనోక్షణ చేయటం వల్ల మనమందరం కూడా పవిత్రం అవుతాం. పవిత్రం అవ్వాలి. మన మనస్సు ఇక్కడే ఉంటుంది. అలాంటి ఆయనకే దూరంగా వెళ్ళిపోతుంది మనకు. ఇలాంటి జలాలతో అభిమంత్రించి ఆ జలమును మన మీద సంప్రోక్షణ చేయటం వల్ల మనం అందరం పవిత్రమై అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తారు ఆ దేవతలందరూ కూడా. అలాంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గంధాహ్పాంతో సౌమంగళ్యం చేస్తూ తాంబూలాన్పాంతో ఐశ్వర్యమస్తు దక్షిణాపాంతోదయం చేస్తూ పుణ్యమృద్ధరాగం శాంతిరస్తంకృతా సర్వేద క్రియా కర్మారంభ శుభాశోభనాప్రోత్తే మహమంకారం అధికృతా బోద్భినజ్ఞాత పుణ్యం పుణ్యాహమాతిష్యే వాచ్యత నా విఘ్నం నాచ మే పాపం నా సంతు పరిసంధిన సౌమ్యా భవంతు సుఖినః సర్వే లోకసుఖావః కరోతు స్వస్తిరే బ్రహ్మ స్వస్తి జాపిద్విజాతయ శ్రీనుపాశ్చకుంభకోణముదరాం శ్రీరంగ సింహాచలౌ శ్రీకూర్మం పురుషోత్తమ ప్రతినిధ్యం స్వక్షేత్రయోర్జం ఫలం ప్రాచ్యాం మార్జనమః దక్షిణాయాం మార్జనమః ప్రతీచ్యాం మార్జనమః ఉదీచ్యాం మార్జనమః ఊర్ధ్వాయాం మార్జనమః పుణ్యాహవోదకేన ప్రోక్ష్య అఖండ దీపారాధనం కృత్వా కళ్యాణశ్రేయముద్వహే ఇది సంకల్ప్య పాణిగ్రహణాంగత్వేన ఆదో దీక్షార్థం రక్షాధారణం కరిష్యే రక్షాబంధన పూజాం కృత్వా రక్షాబంధన దేవతాయే నమః యజ్ఞోపవీత దేవతాయే నమః రక్షాబంధన దేవతాయే నమః యజ్ఞోపవీత దేవతాయే నమః రక్షాబంధన దేవతాయే నమః యజ్ఞోపవీత దేవతాయ నమః ప్రధాన గౌరీ దేవతాయ నమః సమస్తోపచార పూజాంజలిం పరికల్పయామి నైవేద్యం శుభ్రసోపేతం ఫలలడ్డూక సంయుతం భక్షభోజ్య సమాయుక్తం ప్రీత్యేత ప్రతిగృక్షతాం నైవేద్యం చేద్దినా శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే కిందకి వెనక్కి వెళ్ళండి. నాగేశ్వర చుప్పదాకి వెళ్ళండి. అమ్మవారికి ధరింపజేసే సువర్ణ కంకణాన్ని అందరికీ చూపిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.
గోవింద ఆయుష్యం సర్వకళ్యాణం సర్వసంపత్ప్రవర్ధనం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఏడుకొండలవాడ వేంకటరమణ ఆగతమిమం వరం మధువర్కేణ పూర్ణ స్వరూపంగా భావన చేసుకొని స్వామివారి యొక్క పాదపద్మాల్ని అల్లుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసే కాళ్ళు గడగాలి. విష్ణుమూర్తి అల్లుడు, అమ్మాయి ఎవరు? లక్ష్మీదేవి. అలా భావన చేసుకొని ఇక్కడ తిరుపతమ్మ అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగాను అనుకుంటాం, గంగలో మునగాలి అని అనుకుంటాం ప్రతి ఒక్కరు. అలాంటి గంగా జలాలతో కడిగి ఆ గంగా జలాలు మనందరి మీద కూడా అనమాట. ఇందాక పుణ్యాహవాచన జలాలు వెళ్ళినట్టు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నాగేశ్వర స్వామి జరుగుతూ ఇక్కడ పైన ఉన్నటువంటి ఉప ప్రధాన అర్చకులు, ముఖ్యార్చకులు, అర్చకులు స్వాములతో అత్యంత వైభవపేతంగా మన దేవాలయం అర్చకులతో విశేషంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ స్వామివారి ఇచ్చేస్తే అలా చూపించుకుంటే ఇక్కడ వాడు చూపించుకుంటూ వచ్చేసేది. ఓం ఏన బద్ధావలీనాయ దానవేంద్రో మహాబలః తేనుత్వాం పరిబధ్నామి రక్షేమాచలమాచలే అశ్వత్థవత్రం శుభకంకణం వాజినాయ రక్ష. ఓం సుమంగళి. ఇంకా ఎవరైనా వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఉంటే వస్త్రాలు ఇవ్వండి అమ్మా. మీ పేర్లు చెప్పి సమర్పించే ఉంటుంది. వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఉంటే కొమ్ముళ్ళు పంపిస్తాయి, ఇచ్చేసారు కొమ్ముడు పంపిస్తాయి. ఇంకా ఎవరైనా వస్త్రాలు సమర్పించే వాళ్ళు ఉంటే వస్త్రాలు. ఓం ఇమం వస్త్రాన్ని రమ్యాని ధరతాం యవయో శుభం మిత్రావరుణ నామాదో ప్రతిషేతాం నిరంతరం వస్త్రాన్ని ధృత్వా. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద. నిర్వహిస్తూ ఉన్నారు. కన్యాదానం చాలా గొప్పది. ఒక కన్యాదానం చేయడం వల్ల మన యొక్క పూర్వం వంశీకరాది నారాయణస్య అతింజాభ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం మన కోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్తావ్యక్త महदहंकार बुद्धित्यप्तेय वायुराकाशाद्यावनैरावतेऽस्मिन् महति ब्रह्माण्ड खण्डयोर्मध्ये आधारशक्ति श्रीकौर्मवराह वैष्णवानन्दनागशेषतक्षकाद्यष्टदिग्गजो परिप्रतिष्ठिते अतल वितल सुतल तल हतल रस हतल महातल पातालाक्ष सप्तलोकानां मुवर्तने भुवन्महज्जनमतस्तत्मृत्योद्धषड्लोकानां मधोभागे चक्रे ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే. కన్యాదానాంగత్వేరా. కన్యాదానం చేసిన తర్వాత ఏమి ఇవ్వాలంటే ఆవులు ఇవ్వాలి. బంగారం, వెండి ఇవన్నీ ఇవ్వాలిగా. అమ్మవారు కూడా వస్తూ అప్పట్లో ఆవులు మందనే తీసుకొచ్చుకుంది కాబట్టి ఇవన్నీ స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. ఆదావం భుజ సంభవాది పశ్చాత్వాజ్జల శాశ్వత సంపొల్ల. ముందుకెళ్ళి చూపియండి అందరికి కూడా ఒక్కసారి. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద. గట్టిగా అమ్మ గోవింద. ఆదావం భుజ సంభవాది పశ్చాత్వాజ్జల శాశ్వత సంపొల్ల నయన పుణ్య పుమాన పుమాన లోకేశ శ్రుతిగండ జోర హర మత్స్యావతారో హరి. మాంగళ్య గౌరీ దేవతాయై నమః. సమస్తోపచార పూజాంజలిం పరికల్పయామి.
విశేషమైనటువంటి మంగళసూత్రాలు. అలాంటి మంగళసూత్రాలకి చాలా విశేషంగా అమ్మవారి యొక్క చరిత్రలో కూడా అమ్మవారు వెలవటానికి మొట్టమొదటిగా మంగళసూత్రాలు, పసుపు కుంకుమ రెండు కూడా రేపు కళ్యాణం ఊరేగింపులో ఇవ్వటం జరుగుతుంది. భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు మన ఇంటికి వచ్చే వాళ్ళకి మన ఇంటి ముందు మంచిగా శుభ్రం చేసుకొని వీలైతే కల్లాపు ఆవు పేడతో కల్లాపు చల్లుకొని మంచిగా ముగ్గులు వేసుకొని రంగవల్లితో ఇంకా వీలైతే మామిడి తోరణ కట్టుకోవడం. అమ్మ తోటలు ఉన్నాయి కానీ కాయలు కాసున్నాయి, తోరణాలు ఇవన్నీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కోసుకొని వచ్చి మంచిగా తోరణం కట్టుకొని అమ్మవారికి స్వాగతం పలికి అమ్మవారికి నీళ్లు వారు పోసుకొని అమ్మవారికి మనకి చేతనైన పసుపు కుంకుమయామి దీపం దర్శయామి ధూపదీపాంతం శుద్ధ ఆచమనిందోప నైవేద్యం. విశేషం ఏంటంటే అనిగలపాడు గ్రామంలో నుండి పసుపు కుంకుమ వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం పెనుగంచిపూలు అమ్మవారికి, పెనుగంచిపూలు తిరుపతమ్మ అమ్మవారికి. మీరందరూ రాలేదని చెప్పి ఆ పసుపు కుంకుమ కూడా తెచ్చివ్వడం జరిగింది. అమ్మవారి యొక్క పుట్టింటి పసుపు కుంకుమ, ఈ కళ్యాణ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా కలిసి రేపు ఊరేగింపులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓం శ్రేయః కాంతాచ కళ్యాణ నిధయే నిధయే దినా శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శుభగే పూర్ణాష్టైశ్వర్యవర్ధిని మాంగళ్యం తంతునానేన జగత్రక్షణహేతునా కంఠే వక్ష్యామి శుభగే పూర్ణాష్టైశ్వర్యవర్ధిని మాంగళ్యధారణమోహోత్తు మహోత్తు. Swami
गृहे सर्वमांगल्ये लक्ष्मीं सर्वदा జగమేలే తిరుపతమ్మకు కళ్యాణం రండి ఆసుకుమారి పెండ్లి వేడుక కన్నుల భాగ్యమండి జగమేలే తిరుపతమ్మకు కళ్యాణం రండి ఆసుకుమారి పెండ్లి వేడుక కన్నుల భాగ్యమండి గోపయ్య తిరుపతమ్మల కళ్యాణ వేడుకలు కనులార కాచి నేడు తరింతుమురండి ఆ శ్రీ గౌరీ అమ్మ కాదా గోపయ్య శివుడు కనులార కాచి నేడు తరింతుమురండి ఆ శ్రీ అమ్మ కాదా గోపయ్య శివుడు మిన్నండి మ్రోగేను మధురంగ సన్నాయి చూతమురారే తిరుపతమ్మ పెండి శ్రీ తిరుపతమ్మ గోపయ్యల పెండి కన్నుల వేడుకలే దేవత పెండ్లికి అందరూ పెద్దలే అంతా కదలండి ఆ చక్కని జంటకు హారతులిచ్చి తరింతుమురండి పెద్దలు కూడి తిరుపతమ్మచే పూజలు జరిపించి త్రిలోక శక్తి అమ్మి అయిన గౌరి పూజ చేసి నేలను చూచుతూ కదిలను లేవతువైన తిరుపతమ్మ తడబడు అడుగులు తెలియని బెదురు పందిరి అలరించే అందాల తల్లి బిడియము పడుతూ వేదిక చేరే సమయాన అందాల తల్లి విడియము పడుతూ వేదిక చేరే సమయాన కదలిక మెరుపులతో చెను కనులకు చెదిరేను కనులండి కనివిని ఎరుగని అందానికి పెద్దలు మురిసిరి నిజమండి చూతమురారే తిరుపతమ్మ పెండి శ్రీ తిరుపతమ్మ గోపయ్యల పెండి కన్నుల వేడుకలే దేవత పెండ్లికి అందరూ పెద్దలే అంతా కదలండి ఆ చక్కని జంటకు హారతులిచ్చి తరింతుమురండి నూతన వధువుల మెడలో మాలలు శోభను పెంచేను మెరిసిపోయే ఇరుదోసిళ్లలో పెండ్లి తలంబ్రాలు ఓరగ చూసిన తిరుపతమ్మ గోపయ్య మోము చందం కదలి మ్రోగి రాగాల వీణ దేవత హృదయాన శ్రీ తిరుపతమ్మ మెడలో మెరిసెను మంగళ సూత్రం చిత్రంగా
ప్రోలు మా తిరుపతమ్మ అందుకో మా పూజలు అందుకోవమ్మా వెలుగంచి ప్రోలు మా తిరుపతమ్మ అందుకో మా పూజలు అందుకోవమ్మా పూజలంది మమ్ము ఏలుకవమ్మా పుణ్యాల పంటను అందించవమ్మా పూజలంది మమ్ము ఏలుకోవమ్మా పుణ్యాల పంటను అందించవమ్మా పాడేమమ్మో పగడాల తల్లిని పాటలు పాడేమమ్మో మోగించుమో గనగన గంటల తాళాలు మోగించుమో చేసేమమ్మో బంగారు తల్లిని భజనలు చేసేమమ్మో జరిపేదమో తిరునాళ్ళ పండుగ తీరంగా జరిపేదమో పెనుగంచి ప్రోలు మా తిరుపతమ్మ అందుకో మా పూజలు అందుకోవమ్మా పూజలంది మమ్ము ఏలుకోవమ్మా పుణ్యాల పంటను అందించవమ్మా మాఘశుద్ధ దండి పౌర్ణమి రోజున కళ్యాణమంట తల్లి నీకు కళ్యాణమంట తల్లి నీకు గోపయ్య తోటి గొప్పంగా నీకు పెళ్లి జరుగుతుంట చూడాలమ్మా పెళ్లి జరుగుతుంట చూడాలమ్మా సన్నాయి బాధాలు విన్నంటి మోగంగా కన్నుల పండుగ మాకేనమ్మా అదృష్టమే పెనుగంచులో నిన్ను చూసుట అదృష్టమే ఏ జన్మలో చేసిన పుణ్యము కలిగేను ఈ భాగ్యమే పెనుగంచి తోలు మా తిరుపతమ్మ అందుకో మా పూజలు అందుకోవమ్మా పూజలంది మమ్ము ఏలుకోవమ్మా పుణ్యాల పంటను అందించవమ్మా ఏడు కొండల ఎక్కన్న వరమున ఎలసినవమ్మ పెనుగంచినందు తెలిసినవమ్మా పెరిగచ్చినందు పుణ్యటి తీరాన ముత్యాల తల్లి వైపులు ఉన్నవమ్మ మమ్మేల నువ్వు కొలువున్నవమ్మా మమ్మేల నువ్వు సర్వమతాల సామరస్యంగల్ల సంప్రదాయమైన పుణ్యక్షేత్రము వైకుంఠమే పెనుగంచి తోలు గురియందు వైకుంఠమే బంగారమే నమ్మిన వారికి కొంగు బంగారమే పెనుగంచి తోలు మా తిరుపతమ్మ అందుకో మా పూజలు అందుకోవమ్మా పూజలంది మమ్ము ఏలుకోవమ్మా పుణ్యాల పంటను అందించవమ్మా శ్రీనివాసుడున్న తిరుమలగిరి ఉంది వెంకటేశుడున్న వేదాద్రి ఉంది వెంకటేశుడున్న వేదాద్రి ఉంది దుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రి కొంగర మల్లయ్య గుట్ట ఉందంట కొంగర మల్లయ్య గుట్ట ఉందంట అమరావతి క్షేత్రం అందంగా ఉందంట పుణ్యక్షేత్రాలకు పుట్టి నిల్లేనంట తిరుపతమ్మో ఎంత గొప్పదమ్మ పెనుగంచి నీ క్షేత్రము తిరుపతమ్మో ఒక్కసారి చాలు దర్శించిన భాగ్యము పెనుగంచి తోలు మా తిరుపతమ్మ అందుకో మా పూజలు అందుకోవమ్మా పూజలంది మమ్ము ఏలుకోవమ్మా పుణ్యాల పంటను అందించవమ్మా మైమగల్ల తల్లి మర్తిరావమ్మ ముద్దుగాను ఆడ వెలసినదంట తుగాను వాడ వెలసినదంట అందాల మా తల్లి అంకమ్మ దేవి అపురూపంగా కొలువున్నదంట అపురూపంగా కొలువున్నదంట కాశీ విశ్వేశ్వర అంబికేశ్వరుడు కోదండ సీతారాములు వెలిసే ధర్మపురి నరసింహస్వామి దండిగా వెలసినాడు ఓరుగల్లు కోటి లింగేశుడు కొలువున్న క్షేత్రమమ్మో పెనుగంచి తోలు మా తిరుపతమ్మ